welcome to my channel English. This is Swati teacher. Today we'll learn the difference between in and at when talking about places. అంటే ఒక ప్లేస్ దగ్గర ఉన్నప్పుడు ఇన్ అనాలా ఎట్ అనాలా, ఒకవేళ స్కూల్ దగ్గర ఉంటే ఇన్ ద స్కూల్ అనాలా ఎట్ ద స్కూల్ అనాలా, ఆఫీస్లో ఉంటే ఇన్ ద ఆఫీస్ అనాలా ఎట్ ద ఆఫీస్ అనాలా, ఈ డిఫరెన్స్ ఏంటనేది ఈరోజు నేర్చుకుందాము. ఎట్ అంటే దగ్గర అని అర్థం వస్తుందండి, ఇన్ అంటే లోపల అని అర్థం వస్తుంది. ఇన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఏదైనా లార్జ్ ఎన్క్లోజ్ స్పేస్ దగ్గర ఉన్నప్పుడు ఇన్ అనేది యూజ్ చేయాలి, అంటే లోపల ఉన్నప్పుడు ఇన్ అనేది యూజ్ చేయాలన్నమాట. జనరల్గా నేను స్కూల్ దగ్గర ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఎట్ ద స్కూల్, కానీ స్కూల్లో ఉండి పనిచేస్తున్నాను అన్నప్పుడు లోపల ఉన్నప్పుడు ఐఎమ్ ఇన్ ద స్కూల్ అని చెప్పాలన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా అడ్రస్ చెప్తాం కదండి, ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పినప్పుడు ఎట్ ఐఎమ్ ఎట్ ద బేకరీ, ఐఎమ్ ఎట్ ద బస్ స్టాప్, ఐఎమ్ ఎట్ దిస్ కార్నర్, ఐఎమ్ ఎట్ దట్ కార్నర్ అని చెప్తాం కదా, అప్పుడు ఎట్ అని వాడాలన్నమాట దగ్గర అని చెప్పడానికి. ఇన్ ఎప్పుడంటే ఐఎమ్ ఇన్ ద హౌస్ అంటాం కదా, ఇంట్లో లోపల ఉన్నప్పుడు ఐఎమ్ ఇన్ ద హౌస్. అదే ఇంట్లో ఒక డోర్ దగ్గర ఉన్నారనుకోండి, ఒక కార్నర్లోనో ఒక డోర్ దగ్గర ఉన్నారనుకోండి, ఐఎమ్ ఎట్ ద డోర్ అని చెప్పాలన్నమాట. సో ఇన్కి ఎట్కి డిఫరెన్స్ అదండి. మనం ఒక కంట్రీలో ఉన్నప్పుడు కూడా ఐఎమ్ ఇన్ ఇండియా అనాలి, ఐఎమ్ ఎట్ ఇండియా అని అనకూడదండి. సో ఒక కంట్రీ గురించి, ఒక బిల్డింగ్ గురించి, ఏదైనా ఎన్క్లోజ్ స్పేస్ దగ్గర ఉన్నప్పుడు మనం ఇన్ అని వాడాలి, పర్టికులర్ లొకేషన్ చెప్పినప్పుడు ఎట్ అని వాడాలన్నమాట. సో అర్థమైంది అనుకుంటాను మీకు. సో టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.